హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుధీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో రీసెంట్గా మేము ఫ్రెండ్స్తో హొగ్నేకల్ వాటర్ ఫాల్కి డే అవుట్ ట్రిప్గా వెళ్ళాము. దాని తాలూకు మెమరీస్ అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడమే ఈ వీడియో. సో ఎర్లీ మార్నింగ్ 5:30లోనే స్టార్ట్ అయిపోయాం బెంగళూరు నుండి. 3.5 to 4 hours పడుతుంది కదా. సో 9 కంతా అక్కడ ఉండాలని ప్లాన్. మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ హాల్ట్ చేసాము, కనకాపురం అనుకుంటా ఇది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాక మాకు ఇలా ఒక బ్యూటిఫుల్ లోటస్ పాండ్ కనిపించింది రోడ్ సైడే. చాలా బ్యూటిఫుల్గా ఉండే. సరే ట్రై చేద్దాం, కొన్ని లోటస్లో ప్లగ్ చేయడానికి చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళి చూడాలని ఆగి ఇక్కడికి వచ్చాము. ఇందులో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి ఈ పాండ్లో. లోటస్లు కూడా అందేలాగా అనిపిస్తున్నప్పటికీ మాకు ఎందుకో భయం వేసింది, కొంచెం డెప్త్ ఉంటుందేమో లోపలికి వెళ్తే అని చెప్పేసి. అక్కడ నుండి అట్లీస్ట్ ఒక్క లోటస్ కూడా తీసుకోకుండా వెళ్ళాలనిపించట్లేదు. అందుకే మా హస్బెండ్ని అడిగాను, ట్రై చేయొచ్చు కదా అంటే తను వెళ్తున్నారు ప్లగ్ చేయడానికి. మా బుజ్జి పిల్లలందరూ ఈ కొలన్గట్టును కూర్చొని రాళ్ళు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అటువైపు ఏమో మా హస్బెండ్ అండ్ అన్న అంతగా అడిగారు పాపం, అట్లీస్ట్ ఒక 1 or 2 అన్న తీసుకొద్దామని నానా తంటాలు కుస్తీలు పడుతున్నారు. ఇటు చూడకండి, అటు చూడండి, ఇటు చూడకండి, అటు చూడండి, ఊరికే స్టిల్. ఓహో, మొత్తానికైతే అడ్వెంచర్ అన్నమాట ఇది. ఒకరిని పట్టుకొని ఒకరు చాలా కష్టాలు పడి ఒక 4-5 పట్టుకొస్తున్నట్టున్నారు. 4-5 కాదు, 2 పట్టుకొచ్చారు ఇక్కడికి వచ్చాక చూస్తే. అడ్వెంచర్ చేశారు. చెరోటి పట్టుకోండి, మీరు పట్టుకోవాలి. మా హస్బెండ్ నాకు లోటస్తో ప్రపోజ్ చేశారనమాట ఇక్కడ. చిన్నగా చిన్నగా దానికి అంటిందంట. తుడుస్తానులే తల్లి. నైస్. ఇద్దరు కలిసి పట్టుకోండి. అదే పాపం అది మరీ పొడుగుంది. మళ్ళీ ఇక్కడ ఒక హాల్ట్ అనమాట. ఒక చింత చెట్టు కనిపించింది, ఒక హట్, క్యాటిల్, కోళ్ళు, అలా కుక్కలు, ఇలా అన్నీ చాలా బాగా అనిపించింది. చుట్టూ మౌంటైన్స్, అచ్చమైన పల్లెటూరు లాగా. సో లేత చింతకాయలు కనిపిస్తే అవి పీక్కుందామని చెప్పేసి దిగాము. అలా తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకా హొగ్నేకల్ దగ్గరకు వచ్చేసాము. ఒక 15 kilometers ఉంది. సో మేము ఆల్మోస్ట్ వచ్చే వే అంతా ఒక 2-3 kilometers స్ట్రెచ్ నుండే ఉండింది హాల్ట్ చేయడానికి. దిగొచ్చాయి ఉండే అక్కడ కూడా, బట్ స్టిల్ మేము మెయిన్ స్పాట్కే వచ్చాము. వావ్, వాటర్ ఫాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ 4 to 5 kilometers స్ట్రెచ్ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ చూస్తే బోటింగ్ అంతా చేస్తున్నారు. ఇంకా ఇది రైనీ సీజన్ కాదు కాబట్టి పెద్దగా లేదు, కానీ వాటర్ లేదంటే చాలా హైట్స్లో ఉంటుందంట. ఈ తక్కువ వాటర్కే ఇంత ఫోర్స్గా అనిపిస్తుంటే అసలు ఇంకా రైనీ సీజన్లో ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ ప్రతి స్టోన్, రాక్స్ అన్నీ షేప్స్ మారిపోయాయి ఆ వాటర్ ఫోర్స్కి. వామ్మో, ఫుల్ ఉన్నారు. చూడండి బక్స్ ఇక్కడ లోపలికి వెళ్ళి బయట
వాటర్ ఫాల్ బ్యాక్ వాటర్స్ అంతా స్విమ్మింగ్ అండ్ బాతింగ్కి యూస్ చేయొచ్చు. మేము కూడా ఒక మంచి హైజీనిక్ ప్లేస్ కోసం వెతుకుతున్నాము, కిడ్స్ ఉన్నారు కదా అందుకని. మొత్తానికి బాగా చూసుకొని వెయిట్ చేసి ఒక మంచి స్పాట్ చూసుకొని ఇక్కడికి వచ్చాము. మా పాప బాగా ఎక్సైట్ అయిపోతుంది. ఎవరో ఒకరు దిగి పట్టుకోవాలి కదా, అసలు ఆగట్లేదు అనమాట, ఇలా ఏడ్చేస్తుంది. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి రివర్ రాఫ్టింగ్కి బయలుదేరుతున్నాము. టికెట్ 1500 పర్ పర్సన్ అనుకుంటా. సో ఇక్కడ స్టార్ట్ అయితే 5 కిలోమీటర్స్ దాకా తీసుకెళ్తారు మొత్తం మౌంటైన్స్ మధ్యలో. అండ్ ఆ వాటర్ ఫాల్ ఉంది కదా, మనం పెద్ద వాటర్ ఫాల్ చూసామే, అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఆల్మోస్ట్ 1.5 అవర్ రైడ్ అనుకుంటా టోటల్గా. ఫుల్ హీట్ అండ్ ఫుల్ హ్యూమిడిటీ, కంటిన్యూస్ స్వెట్టింగ్. అలా మంచిగా ఫుల్ స్నాక్ లోడ్ పెట్టుకొని తింటూ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఉన్నారు కదా, ఏం భయం లేదు. సో మధ్యలో ఒక దగ్గర దిగాలి, దిగి వ్యూ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్ పాయింట్ దగ్గర వరకు నడిచి వెళ్ళాలి. అవి చూసుకున్న తర్వాత మళ్ళీ అటువైపుకి వస్తారు, ఆ బ్రిడ్జ్ అటువైపుకి ఇదే బోట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి రైడ్ అనమాట 3 కిలోమీటర్స్. సో వాటర్ ఫాల్ పాయింట్ దగ్గరికి నడిచి వెళ్తూ ఉన్నాము. ఈ దారి మధ్యలో ఇలా మాలా దిగిన వాళ్ళ బోట్స్ అన్నీ ఇక్కడ కొందరు నిలబెట్టుకొని ఉన్నారు, మేము చూసి వచ్చే వరకు అని చెప్పేసి. తర్వాత తీసుకొని వస్తారు, అక్కడ నుండి జర్నీ స్టార్ట్. ఎరి నిన్ను చూపి, ఎరి తొండ ముఖం వేసి పెట్టింది. ఎరి కన్నమ్మ చూడు, మమ్మీ చూడు ఎంత బాగున్నావు, క్యూట్ గా క్యూట్ క్యూట్ ఉన్నావే. పద. వాటర్ ఫాల్ వ్యూ పాయింట్స్ ఇవే, చాలా హైట్లో ఉంటాయి. జనరల్గా రైనీ సీజన్ అయితే ఆ పైన కనిపిస్తున్న రాక్స్ పైన వరకు కూడా వాటర్ ఉంటాయంట. సో అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా కింద, మమ్మల్ని కూడా అక్కడ దాకా తీసుకెళ్తారు ఇప్పుడు. గండికోట దీనికంటే బాగుంది కదా, ఆ వాటర్ ఫాల్స్ లేవు.
సో కాసేపు ఈ వాటర్ ఫాల్ దగ్గర వ్యూ పాయింట్స్ దగ్గర స్పెండ్ చేసి మేము కూడా ఇంకా బోట్ ఎక్కడానికి రిటర్న్ వెళ్తున్నాము. ఆ బోట్స్ మ్యాన్ చెప్తున్నాడు రైనీ సీజన్లో అసలు ఆ ఒక్క రాక్ కూడా కనిపించదంట, వాటర్ అంత హైట్ వరకు వచ్చేస్తాయని చెప్తున్నాడు. ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది, డేంజరస్ అంట ఆ టైంలో. ఈ రాక్స్ చూసారా, ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి మొత్తం రాక్స్ అన్నీ వాటి షేప్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయాయి. రైడ్ అంతా అయిపోయి మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. అసలు ఈ సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత ఫోర్స్గా వస్తున్నాయో వాటర్. దగ్గరికి వెళ్తున్న కొద్దీ వావ్, అసలు బ్యూటిఫుల్ ఫీలింగ్. వాటర్ డ్రిజిల్ అవుతున్నాయి మీదకి, చాలా చాలా బాగుంది. చూసావా ఆ వాటర్ ఫాల్ కింద ఉన్నంతసేపు అదొక హెవెన్. అసలు ఆ ఫీలింగ్ అసలు వర్ణనాతీతం, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంత బాగుంది, చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడైనా అరుచుకో. అక్కడ నుండి రావాలనిపించలేదు, అయినా సరే తప్పక ఇంకా వచ్చేసాము. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే టైంలో వాళ్ళు తినగా మిగిల్చినవి కొన్ని ఉంటాయి కదా, సో అవి ఫిషెస్కి వేయాలని సరదా పడుతుంటే మా పిల్లలు ఇక్కడ ఆగాము. ఇక్కడ లైవ్ ఫిష్ పట్టుకొని రోస్ట్ అండ్ ఫ్రై చేస్తుంటారు ఫిషెస్. సో ఫిష్ ఫ్రై తినేసి హోటల్లో ఫుడ్ కూడా తినేసి స్టార్ట్ అయిపోయాం బెంగళూరుకి. అదన్నమాట మరి మా హొగ్నేకల్ ట్రిప్ విశేషాలు. ఎంతో చక్కగా జాలీగా చాలా మెమరబుల్గా గడిచిపోయింది ఈరోజు. మళ్ళీ ఒక మంచి మెమరబుల్ వీడియో ఆర్ ఎక్స్పీరియన్సెస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సరే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ క్యూట్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సుధిరా డైరీస్.